గండికోట వ్యూ పాయింట్. నైట్ ఇక్కడ లాస్ట్కి ఇక్కడే క్యాంపింగ్ చేసిందనమాట. ఓకే, బాయ్ బాయ్ గండికోట. పబ్లిక్ ఇక్కడంతా నైట్ నిన్న ఫుల్ టెంట్స్ ఉండేవి. ఇప్పుడంతా కొన్ని తీసేసినట్టున్నారు, అయిపోయింది వెళ్ళిపోయింటారని కొన్ని తీసేసినట్టున్నారు. నైట్ వచ్చినప్పుడు టెంట్లకు ప్లేస్ లేక లాస్ట్ వెళ్ళిపోయినాం. అది కాక ఇక్కడ అంతా ఫ్యామిలీస్ అంట. సో మేము ఫ్రెండ్స్తో వచ్చిన బ్యాచులర్స్ ఎందుకులే ఇక్కడ ఉండడం, సపరేట్ ఉంటే బాగుంటుంది నైట్. అది స్పీకర్ సాంగ్స్. రే బబ్లు, స్పీకర్ తీసుకున్నారా? ఓకే, ఆ స్పీకర్ పెట్టుకొని కొద్దిగా కాసేపు మా వాళ్ళు ఎగిరినారు. అట్లా ఫ్రీగా ఉండటానికి కొద్దిగా దూరం తీసుకున్నాం. ఇందాక ఇక్కడ జస్ట్ మిస్ దీంట్లోకి దుంకిచ్చేవాడిని బండిని ఎడకిద్దామన్నా. అంతా స్కిడ్ అయింది టైరు. తప్పన అదే స్పీడ్ వచ్చినా టర్నింగ్ కనపడలేదన్నమాట. నెంబర్ ప్లేట్ క్రాస్ అయిపోయింది, బాగా గట్టి పడింది నెంబర్ ప్లేట్కి. ప్లేస్ అయితే బాగుంది, రావచ్చు, ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు. నాకు ఆ నెంబర్ ప్లేట్ క్రాస్ ఉండడం వల్ల కింద పడి అది బెండ్ అయింది కదా కొద్దిగా, యువతలకి ఇట్లా స్లైడ్ అయిపోయింది. దానివల్ల నాకు ధూమే బెండ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ గండికోట నుంచి జంగల్మడు వరకు అయితే రోడ్డు సూపర్ బాగుంది. 1 లైన్ రోడ్ అయినా కూడా నీట్గా ఉంది, ఎక్కడ ప్యాచ్లు లేకుండా గుంతలు లేకుండా. 17 కిలోమీటర్స్ వరకు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ 40 కిలోమీటర్స్ వరకు అంత రోడ్డు సరిగ్గా లేదు. అక్కడ 9:40కి బయలుదేరినాము. ప్రజెంట్ ఇంటికి వెళ్ళేలోపు ఎంత చూపిస్తుంది ఏమో టైం, నాకు తెలిసి 1 or 2 o'clock లోపు రీచ్ అయిపోతాం అనుకుంటా. వన్స్ హైవే ఎక్కేంత వరకే, హైవే ఎక్కినాక తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ ఇదింత స్లోగా వెళ్ళాల్సింది వస్తుంది. నైట్ టైం నిన్న నైట్ వచ్చినప్పుడు సరిగ్గా అయితే కనపడలేదు రోడ్డు. ఇప్పుడు మార్నింగ్ చూస్తుంటే ఇది మరి ఇంత దారుణంగా ఉంది ఏంటి అనిపిస్తుంది. ఇంత దారుణంగా ఉన్న రోడ్లో నైట్ వచ్చింది అని. సైడ్ వరకు అయితే ఓకే, కొద్దిగా అక్కడక్కడ సైడ్కి బాగుంది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా బాగుంది, సైడ్కి పర్లేదు. కొన్ని చోట్ల సైడ్కి బాగాలేదు, మధ్యలో బాగాలేదు. ఎంతసేపు సైడ్కి అంతా గుంటలు గుంటలు ఉంటుండే, ఇప్పుడు సైడ్ కొద్దిగా సాఫ్ ఉంది. టైం 10:40 అయింది. 10:40 అయితే కూడా అబ్బా ఇంత ఎండలు ఉన్నాయి 10:40కే. ఇలా అయితే కర్నూలు ఎప్పుడు వెళ్ళాలి ఏంటో. దుబాయ్ సీన్లో రవితేజ అంటాడు కదా,
ఇలా అయితే దుబాయ్ ఎప్పుడు వెళ్ళలేదని. వీడు స్లో చేస్తాడు ఉన్నట్టుండి, ఎందుకు దుమ్మంతా లేచిన ఆమె ఏందో జాకెట్ కింద పడుతుంది. ఉదయం ఉన్నట్టుండి బైక్ స్లో చేస్తున్నాడు, నేను కంటిన్యూగా అదే స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నా. దుమ్ము మొత్తం నాకే పడుతుంది. నేను ఎంత స్లో వచ్చినాడు ఎంతో స్లో అవుతున్నాడు ఉదయ్. అదిగో ఇలా అయితే కాదు, నేను ముందర వెళ్తావు. ఈ రూట్ ఏంద్ర అయ్యా. ఇదే రూట్లో 10 కిలోమీటర్లు, అమ్మ జీవితం. ఈ రూట్లో ఎక్కడుంటే వెళ్ళిపోవచ్చు, కానీ 60-70 అని మెయింటైన్ చేసుకుంటారు. అదే వెనకాల పీలియన్ ఉంటే కనుక కొద్దిగా కష్టం అవుతుంది కూర్చోవడానికి. వాడికి మన సీట్కి ఉన్నంత కంఫర్ట్ పీలియన్ సీట్కి ఉండదు అన్నమాట. దడలు 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 అంటుంది. ఏమి రోడ్డు రా. ఎప్పుడైనా నయం కొద్దిగా రోడ్డు కనిపిస్తుంది, 40-50 మెయింటైన్ చేస్తున్నాం. నైట్ అయితే మరీ దారుణంగా 30-25 అయ్యా. అందుకే నైట్ కొద్దిగా అంత చాలా లేట్ అయింది ఈ రోడ్డు వల్లనే. వీళ్ళు చూడండి, ఇక్కడ పొలాలు ఉన్నాయని వీళ్ళ పక్కన ఉండేదే రోడ్డు, బస్సు లారీ పడుతుంది పక్క పక్కన. దానికి వీళ్ళు మళ్ళీ కంకులు వేసిండ్రు. మొక్కజొన్న కంకులు ఉన్నాయి కదా, వాటిని అంతా సపరేట్ చేసి వేసిండ్రు అనమాట. రోడ్డు మీద ఎండబెట్టిండ్రు. బాబోయ్, ఖచ్చితంగా ఒక వాటర్ బైక్ అయితే పడాల్సిందే. జుడు దుమ్మ ఎట్లా లేపుతుంది. ఈ ఆటో ప్లేస్లో లారీ ఉంటే మేము స్నానం చేసేవాళ్ళం దుమ్ముతో. అబ్బా, తుగ్గు జిల్లా పిల్ల కాదు జిల్లా, నోట్లో అంతా దుమ్మే జిల్లా. నిన్న అయిపోయింది సండే. హైవే దగ్గరికి వెళ్ళినాక ఒక వాటర్ బ్రేక్ అయితే మస్ట్ అండ్ షుడ్. బొబ్బులు వెనకాల వైట్ షర్ట్ వేసుకొని కూర్చుండు, దుమ్ముతో తడిసిపోయి ఉంటాడు మనోడు. అమ్మా బస్సు ఇందాక ఆ రోడ్లో వచ్చింటే ఫినిష్. చూడు, సిమెంట్ రోడ్ మీద నేను తలెప్పుకుంటూ పోతుంది. అయ్యో బాబోయ్, ఊరు మధ్యలో కూడా పంట వేసినారు వీళ్ళైతే, పల్లెటూరు మధ్యలో. ఓరు నైను ఈ రూటు 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయిపోయింది. ఇప్పుడున్న రోడ్డు ఇదే రోడ్డు కర్నూలు వరకు ఉంటే అమ్మా సాయంత్రం అయిపోయినా కూడా ఇంటికి వచ్చే వాళ్ళం కాదేమో.
జిల్ జిల్ జిగా జిగా. ఇప్పుడు ఓకే, రోడ్ నైస్. నాకెందుకు తేడా కొడుతుంది, వచ్చింది ఏ రూటేనా అని. చెరువు, చిన్న చెరువు, సగం ఎండిపోయింది, సగం ఉంది. వీడు గొబ్బులాడు ముసులుతూనే ఉన్నాడు. ఫ్రెండ్ అంటే ఇదే కదరా మన చెప్తున్నా, బొబ్బులాడంటే ఫ్రెండ్ మీరు కాదని అందుకే షేరింగ్ చేస్తున్నారా? ఫ్రెండ్స్ అన్నాక షేర్ చేసుకోవాలా? అదే చేసుకోసే, అంటే ఇదే పెట్టద్దు బరువు. నేను ఇదే పెట్టుకుంటున్నా. ఇది బరువు ఉండదు లేరా? అదైతే దాని మీద పడుతుంది, బరువు ఉంటుంది నాకు. ఇది పైకి ఉంటుంది, మధ్యలో పెట్టుకుంటావా? ఇక్కడ ఒక వాటర్ బ్రేక్, అలాగే కూల్ డ్రింక్స్ తీసుకొని. బ్యాగ్ తీరా రే. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ తాగేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేసినాం. 11:23 అయింది టైం ఎగ్జాక్ట్గా. అక్కడ వాటర్ తాగేసి ఇంకా బయలుదేరినాము 11:23కి. నాకు తెలిసి కర్నూలుకి రీచ్ అయ్యేలోపు ఇంకో 1.5 hour పట్టవచ్చు. 100 kilometers ఉంది ఇంకా. సో ఎంతలోపు పడుతుంది, 1.5 hour అని పట్టవచ్చు అనమాట. కొద్దిగా ఈరోజు ఎండ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి బెటర్. నిన్న మొన్న ఎండ తక్కువసింది. నిన్న మేము లేట్గా బయలుదేరడం కారణం కూడా అదే మెయిన్ రీజన్. నంద్యాల 35, కర్నూలు 105 kilometers.